ఎందుకు ట్రైలర్ మరొకసారి అండి, మళ్ళొకసారి ట్రైలర్ చూపిస్తున్నాము. మరొకసారి చూడాలి కదా, చప్పట్లతో సౌండ్ వన్స్ మోర్. అనగనగా ఒక రాజుండేవాడు. మళ్ళీ వేస్తున్నారు ట్రైలర్ చూడండి. ఈ లైవ్ వీడియోని మళ్ళీ పోస్ట్ చేస్తాను. డెఫినెట్ గా పండుగ డబల్ కాబోతుందండి. మాకు 12వ తారీఖున భారతదేశంలో జరుపుకునే ఫెస్టివల్స్ అన్ని ఆ రోజు ఒక్కరోజే థియేటర్లో కనిపిస్తాయేమో అనిపిస్తుంది. అంత సంబరం నిండబోతోంది అందరం అంతా. సో బాలీబాబు గారికి అండ్ ఎంటైర్ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్తామా డాక్టర్ బాలాజ్ ఎంటైర్ టీమ్ కి. అండ్ పెంపసాని సార్ ప్లీజ్ మీ స్పీచ్ మధ్యలో ఆపేసి దయచేసి మీరు రావాల్సిన రిక్వెస్ట్ ఇప్పుడు నేను రానన్నా లైవ్ వారి గురించి మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదంటే బికాస్ వారు ఇక్కడ సేవలు అందించి మళ్ళీ తన పుట్టిన గడ్డకి వెళ్ళారు. విత్ డాక్టర్ బై ప్రొఫెషన్. పొలిటికల్ రంగంలోకి వచ్చి చాలా శస్త్రచికిత్స చేస్తున్నారండి. చాలా మంచిని పెంచుతున్నారు. వెల్కమ్. ఫ్లో పోయిందమ్మా. మళ్ళీ బిగినింగ్ ఇస్తాం. మళ్ళీ బిగినింగ్ చెప్పండి, మేము వింటాం. ఏదేమైనా బాలకృష్ణ గారు కెమెరా ముందున్నప్పుడు మాత్రమే ఆయన నటుడు. మేకప్ తీసేస్తే తండ్రి ఆశయాల కోసం ప్రజాక్షేత్రంలో నిరంతరం పోరాటం చేసేటువంటి ఒక తనయుడు. అదేవిధంగా తన సినిమా కోసం కష్టపడే ప్రతి సినీ కార్మికుడు, నిర్మాత అందరూ బాగుండాలని మంచి మనసుతో కోరుకునేటువంటి మానవ మూర్తి.
క్యాన్సర్ బాధతో బాధపడుతున్నటువంటి పేషెంట్లకు కన్నీళ్లు కష్టాల్లో తుడిచేటువంటి కరుణామయుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు. ఎలక్షన్ లో పోటీ చేసిన ప్రతిసారి మెజారిటీ పెంచుకుంటూ సంక్రాంతికి ప్రతిసారి హిట్ కొడుతూ రెండు రాష్ట్రాల్లో దొరికిన ప్లేస్ లో క్యాన్సర్ హాస్పిటల్ పెట్టుకుంటూ ముందుకు పోతూ ఈ విధంగా అన్ని రకాల కార్యక్రమాల్లో విజయం సాధిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారిని తెలుగు ప్రజల తరఫున కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుతా ఉన్నాను. సంక్రాంతి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాలు కుటుంబాల కలయికకు సంబంధించినటువంటి విషయం. ఇలాంటి సంక్రాంతి పండుగలో ముగ్గులు, గొప్పెమ్మలు, హరిదాసులు ఏ విధంగా ఒక ఆనవాయితీయో కుటుంబం అంతా కూడా సినిమా చూడటం అనేది ఒక ఆనవాయితీ. ఇలాంటి ఆనవాయితీకి మనందరి కోసం కొన్ని వందల మంది తన కళల ప్రపంచాన్ని ఊహించుకొని సినిమాని తీసుకువచ్చి ఇంత దూరం ఉన్న మన కోసం వచ్చి ఇక్కడ ట్రైలర్ రిలీజ్ చేస్తూ మనందరికీ ఆనందాన్ని పంచుతున్నందుకు మీ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమాని మీరందరూ చూసి ఆనందిస్తారని ఆదరిస్తారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాతలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ అందజేస్తారని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. బెస్ట్ విషెస్ టు ఠాకూ మహారాజ్ టీమ్ అండ్ బెస్ట్ విషెస్ టు సంక్రాంతి ఫర్ ఆల్ డాలస్ పీపుల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు మాట్లాడిన ప్రతి అక్షరం స్పష్టంగా వినిపించింది అండ్ స్పష్టంగా మా అందరికి అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక అఖండ సినిమాని ఎలా మర్చిపోగలం చెప్పండి. అది ఒక చరిత్ర. తెలుగు సినిమా ఒక్కసారి అలా డల్ అయిపోయి మోగిపోయి ఎలా అగమ్య గోచరమైనప్పుడు అఖండ విజయాన్ని సాధించి అద్భుతంగా మన గుండెల్లో నిలిచిపోయినటువంటి ఒక చరిత్ర అది. మరి ఆ చరిత్రలో నటించినటువంటి అందాల భామ మన ప్రజ్ఞ జైస్వాల్, ది గోల్డెన్ హీరోయిన్ ఆఫ్ వన్ ఆఫ్ ది గోల్డెన్ హీరోయిన్స్ ఆఫ్ అవర్ బాలయ్య అని చెప్పుకోవచ్చు. అంత గట్టు టైంలో కూడా తెలుగు ఇండస్ట్రీ అంత చింత పడుతున్న టైంలో కూడా ఈ చిన్నది బాలయ్య బాబు నటించింది. అండ్ యూనో సినిమా ఏ రేంజ్ హిట్ అయిందో. మరి ఆ గోల్డెన్ బ్యూటిఫుల్ గర్ల్ మన ప్రజ్ఞ జైస్వాల్ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దామా? Let's hear for the most beautiful, most gorgeous and extremely talented, our own Pragna Jaiswal. ఇక్కడ ఎంత గ్లామరస్ గా ఒక బొమ్మలు బాబీ డాల్ కమల్ అన్నట్టుగా ఉన్నారు. బట్ సినిమాలు చూస్తే ఆవిడెవరండి ప్రజ్ఞ? దట్ ప్రజ్ఞ didn't come. Are you twin sister of Pragna Jaiswal? We saw somebody else there. కదండి. ఈ అమ్మాయికి ఆ అమ్మాయికి అసలు సంబంధం ఉందో చెప్పండి మీరు. అసలు ఇది ట్విన్స్ లా ఉన్నారు అసలు. సీతా గీత లాగా. అక్కడ సీత ఇక్కడ గీత. హలో డాలర్స్, హౌ ఆర్ యు ఆల్? అవునండి, ఉదయ్ బానే. Firstly, Happy New Year to each one of you. I hope you all had a wonderful, wonderful New Year celebration. I'm so happy to be here in Dallas today. You guys, Dallas people, Telugu audience, you have showered so much love on us since so many years. I experienced it in Akhanda. And I'm so grateful that we are doing our pre-release in Dallas this year. I remember during Akhanda, I saw the longest car rally for any film, and it just blew my mind. And then I understood the power of our Telugu audience. So thank you for all the love for all these years. And I know you guys will make our Sankranti super duper special. And yeah, thank you so much, Balakrishna sir.
It's been so wonderful working with you again. It's my honor and privilege to be a part of Daku Maharaj. You're such an inspiration and so much fun to work with. I'm just truly, truly blessed. Thank you to Bobby sir for choosing me as Kaveri. I never thought I could play such an interesting, powerful, different and unique role in my life, but he saw something in me. So thank you, Bobby sir. We really, really miss you. And we miss Vamsi Garu as well. Thank you, Sitara Entertainment. Bobby and the director, Nana, he's in India. Thank you, Vamsi Garu, Sitara Entertainment for this wonderful opportunity. Thank you, Shraddha, for being such a lovely co-actor. You've become a friend now. And thanks to Taman. He's given us electrifying music in the past. He has done a magical, fantastic, phenomenal job, as you can see in Daku Maharaj as well. We miss you, Taman. I wish you were here. I can't believe we are doing this pre-release without Bobby sir, Vamsi Garu, Taman. Also, big thank you to Venkat Garu, our action director. Thank you to Vijay sir. He's presented me so beautifully. And thanks to my team. I'm here because of all of you. Thanks to all of you, Dallas, again. Happy Sankranti. Please give me a birthday gift. It's my birthday on the 12th of Jan. So make this Sankranti and my birthday super special. Lots and lots of love. Have a wonderful rest of the night. And happy Sankranti again. హలో అప్పుడు మనం పర్సనల్ గా బర్త్డే విషెస్ చెప్తామో లేదో అడ్వాన్స్ గా తనకి బర్త్డే విషెస్ చెప్పేస్తారా? సినిమా రిలీజ్ రోజే తన బర్త్డే కూడా. సో ప్రజ్ఞకి ఒకసారి అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్డే చెప్తామా? 1 2 3 హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. లివ్ లాంగ్ లవ్లీయెస్ట్ లైఫ్ యాజ్ గాడ్జియస్ యాజ్ యు ఆర్. మా బాలయ్య బాబు గారి లాగా ఇంకా 50 ఏళ్ల తర్వాత కూడా ఇలాగే ఉండిపోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లాట్స్ ఆఫ్ లవ్. సరే, వెళ్తూ ఒక్క తెలుగులో ఏదైనా డైలాగ్ ఏదైనా చెప్పి వెళ్ళొచ్చు కదా సినిమాలోంచి మా కోసం. సే సంథింగ్ ఇన్ తెలుగులో ఫ్రమ్ ద మూవీ. ఈరోజు నాకు చాలా 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 సంతోషంగా ఉంది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఈ డైలాగ్ నేనే అందించా, మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి. సో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నారు. తెలుగు వారికి ఏదైనా ఇస్తే వెంటనే ఇలా తిరిగి ఇవ్వడం అలవాటు. మీరు ఏం చెప్పరా? మేము కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. హార్ట్ చూపిస్తుంది. మరి మీ హార్ట్ ఎక్కడ? చాలా మంది జేబుల నుంచి బయటకు వచ్చి మరి ఇక్కడ దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ స్వీట్ హార్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్ బి సీటెడ్. ప్లీజ్ బి సీటెడ్. తెలుగు వారు ఎక్కడున్నా సరే తెలుగు నేలమే పుట్టి తెలుగు మట్టిని ముద్దాడి తెలుగు కోసం పరితపించే హృదయం ఎక్కడ ఉన్నా సరే తెలుగు అన్న పదం వినబడితే మన మదిలో వెలిగే మొట్టమొదటి స్వర్ణ స్వరూపం ఎవరిది? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామ. ఆయన చరిత్ర ఒక పల్లెటూరి బిడ్డ, పాలమ్మిన బిడ్డ ట్రైన్ ఎక్కి 1949లో జైత్రయాత్ర మొదలెట్టాడు. ఆ జైత్రయాత్ర 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన నటించిన సినిమాలు, ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యక్రమాలు ఒక్క చిన్న ఏవి ద్వారా చూసి మరొక్కసారి ఆ మహానుభావుని మనం ఎంత నిండా నింపుకుందామా? ఒక్కసారి నాతో పాటు అంటారా? ఎన్టీఆర్ వచ్చేయండి, మీకోసం మీ అభిమానులందరూ వెయిట్ చేస్తున్నారు. స్క్రీన్ పై ఆ తెర పులకించేలా ఆ స్వరూపం కనిపించబోతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు స్వర్గంలో ఉన్న అన్నగారు ఒక్కసారి చప్పట్లు, ఈలలు, గోలలు. ఆ మహానుభావుడికి బాలాభివందనం చేస్తూ ఈ అవి మీకోసం 75 years of
ఎన్టీఆర్. పెద్దింటారు ఏమి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామ, తెలుగునాట సకల కళాభిరామ, నటనను తెలుగు జాతికి కళ్యాణ రామ. 1923 నందమూరి వంశాల జన్మించిన చదువులో సంస్కారం అసలైన చిరునామా. 1949లో మన దేశంతో వెండితెరపై మురిపించాము. ఆంధ్ర ప్రేక్షకులను నటనతో మరిపించాము. వెండితెర నెలరాజుల నటనకే రారాజుల, చరితకు శ్రీకరమై భవితకు ప్రాకారమై సమ్మోహనంతో షావుకారు, పాతాళ భైరవి, మల్లీశ్వరి, మిస్సమ్మ, మాయాబజార్, సీతారామ కళ్యాణ్, గుండమ్మ కథ, రక్త సంబంధం, లవంశం, నర్తనశాల, బొబ్బిలి యుద్ధం, శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణావతారం, కథానాయకుడు, మనుషులంతా ఒక్కటే, దానవీర శూరకర్ణ, అడవిరాముడు, వేటగాడు, కొండవీటి సింహం, బొబ్బిలి పులి, జస్టిస్ చౌదరి, నా దేశం, ఎన్నెన్ని ఆణిముత్యాలు, ఎన్నెన్ని చిత్రరత్న. ఎన్టీఆర్ పేరు చిరస్మరణీయం చేశారు. మన దేశంతో మొదలు నా దేశంతో నట విశ్వరూపం. తెలుగుదేశం నీ ఆశయాలకు ప్రతిరూపం. నీ శ్వాస తెలుగు సినిమా, నీ ధ్యాస తెలుగు జాతి. 1982 నువ్వు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. తెలుగు జాతికది మహోజ్వల ఘట్టం. తెలుగుదేశం జెండా రెపరెపలాడిన క్షణం, తెలుగు నేల పులకించి పరవళ్ళు తొక్కింది అనుక్షణం. బడుగు బలహీన వర్గాలు ఆనంద పరవశం. పీడిత తాడిత ప్రజల అనూహ్య స్పందనం. వెనుకబడిన వర్గాల విజయ గీతం. 1983 జనవరి 9 సరికొత్త చరిత్ర ప్రారంభం. నందమూరి తారక రాముని నామ సంవత్సరం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అభయమిచ్చిన రోజు. సంక్షేమ పథకాలు, సరికొత్త మార్గదర్శకాలు. ప్రజా నాయకుడిగా, జనరంజక పాలకుడిగా నదుల అనుసంధానం చేశావు. రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెప్పావు. కొత్త తరం నాయకులను తయారు చేశావు. జాతి ఆరాధకుడిగా, ఆదర్శ నాయకుడిగా జాతి జనులచే జేజేలందుకున్నావు. అన్నింటా ఆద్యుడిగా మిగిలిపోయావు. శ్రీరాముని ఔన్నత్యం, శ్రీకృష్ణుని చతురత, రావణాసురుని రౌద్ర రూపం, దుర్యోధనుని అసమాన రాజసం, కర్ణుని ఉదార గుణం, అన్నగా లాలన, ప్రియుడిగా పాలన, భర్తగా ప్రేమను, తండ్రిగా ఆత్మీయతను పంచి, కరుణరస తేజోస్ఫూర్తిగా అసమాన నటనకు దీప్తిగా నిలిచావు. అన్నా నీ రూపు అపురూపం, నీ వాచకం ఆంగికం ఆహార్యం అనన్య సామాన్యం. నీ దివ్యమంగళ విగ్రహం అపూర్వం, అనునిత్య సందర్శనం. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో పాత్ర ఏదైనా ఈ పరకాయ ప్రవేశం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. నువ్వు కేవలం నటుడివే కాదు, సృజనాత్మక రచయిత, అభిరుచి గల నిర్మాణం, కళాత్మక దర్శకుడివి, నవరసాలు పలికించే కళాకారుడి. ప్రజలను వినోదింప చేయడం మాత్రమే నీ లక్ష్యం, లక్షణము కాదు. ప్రజలు కష్టాలు కడగండ్ల పాలైనప్పుడు మానవతామూర్తిగా, రాయలసీమ కరువు, చైనా యుద్ధం, దివిసీమ ఉప్పెన బాధితులకు కారుణ్య స్ఫూర్తిగా జోలెపట్టి భుజం తట్టి నేనున్నాను అంటూ నిలదించావు. ఆపన్నుల కన్నీరు తుడిచి ఆర్థికంగా చేయూతనిచ్చావు. అన్నా రామన్న, ప్రేమను పంచిన రియల్ హీరోవి నీవు. ఆత్మబంధువుగా అవతరించిన రియల్ తారక రాముడివి నీవు. మన దేశం సినిమా 75 సంవత్సరాలు. ఇది నీ సినిమా వజ్రోత్సవం. నందమూరి తారక రామారావు మన
మహనీయ కళాకారుడు, సృజనాత్మకశీలి, తెలుగు జాతికి మార్గదర్శకుడు, స్ఫూర్తి ప్రదాత, ప్రాతస్మరణీయుడు, నిత్య తారక రామం, లపై అజరామరం, లపై అజరామరం, లపై అజరామరం. ఒక్కసారి వీలైతే ఒక్కసారి తెలుగువారి గుండె నిండా గర్వాన్ని నింపిన, మన అస్తిత్వాన్ని చాటి చెప్పిన, మన ఆత్మ గౌరవాన్ని ఆకాశంలో నిలబెట్టిన మహానుభావుడికి ఒక్కసారి నిలబడి చెప్పండి కొడతామండి. ఈ ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు. ఒక్కసారి జోహార్ ఎన్టీఆర్! జోహార్ ఎన్టీఆర్! ఏమిచ్చి రుణం తీర్చుకోగలం, ఏమిచ్చి రుణం తీర్చుకోగలం మేము తెలుగు బిడ్డలం, నీకన్న బిడ్డలం. నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా కళ్ళు చెమరుస్తున్నాయి స్వామి. నీ అంశం ఇక్కడ ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం. అయినా సరే ఆయనకి మనవాడుగానో లేకపోతే మరొక్కసారి మళ్ళీ జన్మెత్తు నీ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సీటెడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి గట్టిగా థ్యాంక్ యూ సో మచ్. ఆమెకి నిజంగానే టీఎస్ వస్తుంది, బాగా ఇష్టం. సో ఇప్పుడు బాలేబాబు గారికి షీల్డ్ ప్రజెంట్ చేయబోతున్నామండి. దానికి గాను వీటూ ల్యాండ్ వంశీ గారిని చేయబై సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మురళి గారు ఫ్రమ్ శ్లోక ఎంటర్టైన్మెంట్స్, వెంకట్ ఉప్పుటూరి గారు ఫ్రమ్ రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ ముగ్గురు స్టేజ్ పైకి రావాలని రిక్వెస్ట్ చేస్తున్నామండి. వెరీ చిన్న ట్విన్స్. సో మరొక్కసారి మీ కరతాల ధ్వనుల మధ్య మన నట సింహం ఎంబీకే సోని, మన డాకో మహారాజ్ ని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మురళి గారు అండ్ వెంకట్ గారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి 10 లక్షల చెక్ డొనేట్ చేస్తున్నారండి. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ మన బాలేబాబు గారు ఇక్కడ ఉన్నారు. వారికి చెక్ అందజేయవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక ఎంతమంది బిడ్డలు మళ్ళీ పునర్జీవనం పోసుకుంటారండి. వీలైనంత మనకున్నంతలో కొంతైనా మన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి డొనేట్ చేద్దాము. చాలా మంది అభాగ్యుల పాలిట
ఆపన్న హస్తం అవుదాం. మేము చేస్తున్నాం ఆల్రెడీ. అండ్ నౌ డాలస్ బాలయ్య యువసేన స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బాలయ్య యువసేనకి హార్దిక స్వాగతం. వీళ్ళురా సుధీర్ అంకుల్ అండి. డాలస్ బాలయ్య యువసేన సుధీర్, చింతమనేని రామకృష్ణ గుల్లపల్లి, చందు కాజా, దిలీప్ కుమార్ చంద్ర, సాయి మధ్యరాల, చిత్రంజన్ కోసరాజు. డాలస్ బాలయ్య యువసేన $38,500 చెక్ని బసవతారకం ఎంజో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కి డొనేట్ చేస్తున్నారండి. క్యాన్సర్ హాస్పిటల్. నా క్యాలెండర్ లాంచ్ చేయబోతున్నాం. చాలా ప్రత్యేకమైన క్యాలెండర్ ఇది. బాలయ్య బాబు గారి అభిమానులు, నందమూరి అభిమానులు మా ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి ఈ క్యాలెండర్ అనేది తప్పన పడేటువంటి క్యాలెండర్ ఇది. అంత స్పెషల్ క్యాలెండర్, న్యూ ఇయర్ క్యాలెండర్. ఈ క్యాలెండర్ లాంచ్ కోసం నేను సౌత్ హోప్ డెంటల్, క్యాజల్ వాటర్ ఫోర్ట్, షీ జాబ్స్, శ్రీ సినిమా స్టూడియోస్ వీరిని నేను స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నానండి. అండ్ ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధ గారు మీరు కూడా స్టేజ్ పైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. వీడియో కెమెరా రెండు దీవా. క్యాలెండర్ లాంచ్ కోసం కళ్యాణ్ గారు, ప్రణీత్ గారు, షీ జాబ్ స్వాతి, నేలబట్ల గారు, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్, సక్సెస్ఫుల్ టాప్ లీడర్ ఇన్ యూఎస్ఏ, డాక్టర్ బిందు కొల్లి గారు, అండ్ సౌత్ హోప్ డెంటల్, క్యాజల్ వాటర్ ఫోర్ట్, తిమ్మప్ప నాయుడు గారు, అండ్ శ్రీ ప్రొడక్షన్స్ హాలీవుడ్ ప్రొడ్యూసర్ శ్రీ ప్రొడక్షన్స్ తిమ్మప్ప నాయుడు గారు రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను. వెగాశ్రీ గుప్తా గారు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. వెగాశ్రీ జ్యువెలర్స్ గుప్తా గారు. అవునండి. ఎవరికి వాళ్ళేనా? హాయ్ ప్రణవా. ఫోటోలు దీవా. ఒక్కొక్కరు ఒక్కొక్క పేజ్ ఓపెన్ చేసి పట్టుకోరండి. మీరు చూస్తారు కదా నా వీడియోస్ లో. బిందు, షీ ఈజ్ మై ఫ్రెండ్. ఒక్కొక్కరు ఒక్కొక్క పేజ్ ఓపెన్ చేయండి. మీరు నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేయండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. తొమ్మిది ఓపెన్ చేయాలి. వినేసారా? ఈ క్యాలెండర్ ఏంటి? న్యూ ఇయర్ క్యాలెండర్ నానా. వేగా వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇస్తారు కదా. వేగా వాళ్ళు అలా తెలీదు. వేగా అనేది జ్యువెలరీ షాప్. అప్పుడు మనం ఈ పంచులప్పుడు చూసాం కదా విజయవాడలో పెద్ద లాకెట్. బాలయ్య లాకెట్ కోసం చూసాం కదా. ఆ షాప్ అది వేగా. అవునా? యాడ్ లో ఉన్న అమ్మాయి హీరోయిన్ అన్న ఆ అమ్మాయి కూడా ఈ మూవీలోనా? ఈ క్యాలెండర్ మీకు కావాలా? ఈ మూవీ బసవతారకం హాస్పిటల్ కి చేతులు చేయండి.
వద్దన్న మీటింగ్ వచ్చాను అయితే మనకు వస్తుంది. ఓకే అమ్మాయి మానవ సేవే మాధవ సేవే ఉంది కదా, మహానుభావుడు చెప్పాడు. మనకు యాడ్ చేసింది. మనకు 5 వేలు మనకు లోకపోతున్నారంటే ఇలా చాచే 5 వేలు ఎక్కడో ఉన్నాయి. వాళ్ళకి హెల్ప్ చేస్తే భగవంతుడు అంతకంత అదృష్టాన్ని ఇస్తాడు. ఈ మహానుభావుడికి ఇచ్చినట్టు. ఓకే, వీలైనంత సాయం చేయండి. ఎంత మంచితే అంత మంచి జరుగుతుంది. షో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ విజిట్ సార్. ప్లీజ్ విజిట్. ఫోటోలు తీసారా? వేగ వారు ఒక ఇవ్వవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్ని తీసుకుంటున్నారు. మీకే యాంకర్ మాత్రం ప్రాణం పెట్టి చేస్తుందండి. హార్ట్ఫుల్గా మాట్లాడుతుంది. ఉదయ్ బాను జరగొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫోటోలు తీసారా? ఏమైనా తేడా వస్తే మా ఆయనకు ఉన్నాయి. అంతా నువ్వే చేసావు బావా, అంతా నువ్వే చేసావు. క్యాలెండర్ అత్తా కెన్ ఐ సీ ద క్యాలెండర్? సినిమాని ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా బ్లెస్సింగ్స్ తీసుకో. బాగా గాడ్ బ్లెస్ యు. చెయ్యి నొప్పి వచ్చేస్తుంది. చెయ్యి నొప్పి వస్తుంది. కూర్చోండి. అత్తా డాకుమారాజ్ థియేటర్స్ లో 12th రాబోతోంది. పండగ సంక్రాంతి పండగ సందర్భంగా థియేటర్స్ లోకి రాబోతోంది. అండ్ రాకముందే పండగ స్టార్ట్ అయిపోయింది మనకు. బట్ ఇంత బ్యూటిఫుల్ సినిమాని ఇంత బ్యూటిఫుల్ గా మనందరికి అందించబోతున్నారు. బట్ డైరెక్టర్ గారు రాలేదు, తమన్ సార్ రాలేదు. వాట్ ఈస్ దిస్? మనం అందరం బొంగమూతి పెట్టుకోవాలి కదా కదా. ఇంత గొప్ప ఈవెంట్ ఇక్కడ జరుపుకుంటుంటే వీరిద్దరు ఎందుకు రాలేదు అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయండి. అందుకే రాలేకపోయారు. వారి మాటల్లోనే విందామా? సో మన డైరెక్టర్ బాబీ గోలి గారు అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఏమన్నారో విందురు గారు ఆడియో క్లిప్ చూపిస్తారనుకుంటా. అన్నా డాలస్ కదా నైట్ ఫ్లైట్ పోయి 4 o'clock లాస్ట్ డైరెక్టర్ అమ్మా షట్టు. అతను తమ్మని మ్యూజిక్ డైరెక్టర్. నువ్వు టీవీ 9 యాంకర్ లాగా క్వశ్చన్లు అడుగుతానే ఉన్నావు. అదే ఇంపార్టెంట్ అన్నా. 80% అది ఇంపార్టెంట్. ఓకే. హాయ్ డాలాస్పురం, బాలనగర్పురం, మీ అందరినీ చాలా మిస్ అవుతున్నాం. ట్రైలర్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. బీజిఎం చేశాడు తమన్ గారు. అంతే, మీరు రాలేదన్న కోపం కన్నా తమన్ గారు ఎంత బాగా ఇచ్చారో మీకు అర్థమవుద్ది ట్రైలర్తో. అండ్ సెకండ్ హాఫ్ లాస్ట్ రీల్ జరుగుతూ ఉంది, చాలా ఇంపార్టెంట్ రీల్. సో మా అందరి తరపు బాలయ్య గారు అక్కడికి వచ్చారు, మీ ముందున్నారు. ఈ లాస్ట్ మినిట్లో ఆయన కాల్ చేయగానే ఫస్ట్ సినిమా ఇంపార్టెంట్ బాబీ, ఫ్యాన్స్ అందరితో నేను మాట్లాడుతాను, నేను ఇంటరాక్ట్ అవుతాను, మీరు ఫోకస్ అంతా దీని మీదే పెట్టండి, పర్వాలేదన్నారు. బాబు మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు వీ లవ్ యూ సో మచ్. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. ఎలాగో వర్క్ అయిపోతుంది వచ్చేసి అనుకున్నాం. బట్ ఈ ట్రైలర్ దాని తర్వాత సాంగ్ రిలీజ్ చేస్తాయి. ఇది కాకుండా సినిమా మెయిన్ ఫైనల్ లుక్స్ జరుగుతుంది. ఇక్కడ సెన్సార్ కూడా ఉంది. సినిమాలో ఉండే హైట్ అంటే బాగా ఎంజాయ్ చేస్తాం. ఒకవైపు అక్కడ మాకు రాలేదని బాగా, బట్ ఇటువైపు ఎంజాయింగ్ ది హోల్ మేకింగ్ ఆఫ్ ద ఫిలిం, స్కోరింగ్, ఇక్కడ విజువల్స్ కానీ చేసిన కథ కానీ ఎనీథింగ్. బాలయ్య గారు మీరు నడుచుకుంటున్నారు మామూలుగా అంటే ఇంత అందంగా నేను బాలయ్య గారిని చాలా 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 రోజుల తర్వాత చూస్తున్నాను. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ బాలయ్య గారిని క్యాప్చర్ చేసిన బాబీ. అది మీరు డెఫినెట్గా Jan 12 మీ థియేటర్స్లో చూస్తారు. Jan 11 మీరు ప్రీమియర్స్లో డెఫినెట్గా చూస్తారు. ఏమర్థమైందో ఏమో నాకు అక్కడ స్పీకర్ పక్కన విన్నారండి. బట్ రాకపోవడానికి కలిగే కారణం సినిమాకి ఇంకా రీ రికార్డింగ్ ఉంది, అద్దరిపోవాలి. ఏ మాత్రం తక్కువైనా అసలు మీ సౌండ్ మారుమోగుద్ది కదా. సో మీకోసమే రాలేకపోయారు. సో 12th రిలీజ్ మీకోసమే రాలేదు తెలుసా. ఓ పచ్చ చుక్క
నీ గురించి చెప్తున్నా. ఓకే, ఈ బ్యూటిఫుల్ ఈవెంట్ ఈ రోజు ఇక్కడ సాధ్యమైందంటే దానికి కారణం మా స్పాన్సర్స్ అండి. ఒక్కసారి మన స్పాన్సర్స్ అందరికీ ఒక థ్యాంక్స్ చెప్పేద్దాము. డాక్టర్ మహారాజ్ ప్రీ రిలీజ్ పండుగ స్పాన్సర్డ్ బై పవర్డ్ బై ఇండియా బజార్ అండ్ వెగా శ్రీ. Powered by India Bazaar and Vega. Primary food sponsor #India. Unnara hashtag wallu. Digital experience by Decibels. Cameraman. Presenting sponsor South Fork Dental, Castle Waterford. Associate sponsor Texas Soft, She Jobs, Sri Cinema Studios, Tenali Double House. Execution partner Afzal Productions. Supporting partner Zebra Shade, Rhythm Soft, Data Squad, Mukta, Heritage Scoop, Nuada. Promotional partner Mad Elora Events, Air Ticketing partner Unicorn, and BSC partner promotional partner. And overseas by Radhakrishna Entertainment. USA released by Shloka Entertainment. Photography partner KT Clicks by Keshava, Elite Live Productions. Even by Shreyas Media, India's #1 film promotion agency, and V2. Shreyas Media ki V2 ki special thanks andi. Veerandaru ma main sponsors, mana backbones for this event. Okasari gattiga chappatlanడి మన sponsors. ఎందుకంటే ఇలా బాలయ్య బాబు గారి ఫంక్షన్స్ చాలా జరగాలి, ఈవెంట్స్ చాలా జరగాలి అంటే స్పాన్సర్స్ సపోర్ట్ చాలా ఉండాలండి. వద్దన్నా వస్తుంది, అది వేరే విషయం. బట్ స్టిల్ ఒక్కసారి వారికి చప్పట్లు అండ్ థ్యాంక్స్ చెప్దామా. ఆయన నిన్ననే సాంగ్ రిలీజ్ అయిందండి, దబడి దిబడి. మామూలుగా లేదు, మిలియన్స్ వ్యూస్ తో దూసుకు వెళ్తుంది. సో ఈ లిరికల్ వీడియో ప్లే చేయబోతున్నామండి ఎక్స్క్లూజివ్ గా మన డాలస్ పురం వాసుల కోసం అండ్ లైవ్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల కోసం. దబడి దిబడి లిరికల్ వీడియో మీకోసం. విక్రాంతి రమ్మంటే రానంటున్నాడు. నానా ఇంకా వెళ్దాం. సౌండ్ ప్లీజ్. ఇప్పుడు కాదు, మనం బయటకు వెళ్ళాక పార్కింగ్ వాటిలో ఉంటుంది, బయటకు వెళ్తాను చాలా టైం పడుతుంది. నిజమేనండి, థ్యాంక్ యూ. మీరు ఒక్కళ్ళు గుర్తించారు, కేక్ లోపల వచ్చేస్తాను. Kamu berkepala, aku nak tertekan, penting cukup tu net cakala.
నిజంగానే చంపొచ్చు చేస్తే వాళ్ళు ఎంత ఫాస్ట్గా నేర్చుకున్నారు పాప. ఫాస్ట్ యాక్టర్ 1 ఇయర్. సో ఈ టీం మ్యాచ్ ఆడుతుంది. మీరు మ్యాచ్ గా ఏదో చెప్పాలనుకుంటున్నారు. రెడీ 1 2 3 ఈ పాట రిలీజ్ అయింది. మరి ఎప్పుడు నేర్చుకోవాలా? చెప్పండి, బాలయ్య బాబు అంటే ఎందుకంత ఇష్టం? ఎంత ఇష్టమో చెప్పండి, ఫస్ట్ చూపించండి నాకు జస్టర్లు. ఎంత అంతేనా? నాకైతే నీకెంత ఇష్టం? ఇన్ఫినిటీ. మరి మీకెంత ఇష్టం? చెప్పలేనంత. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పాలండి, బాలయ్య బాబు గారిని కలవనంత వరకు ఎంత మందిని ఇష్టపడచ్చు. బట్ బాలయ్య బాబు గారిని ఒక్కసారి కలిస్తే వారిని ఇష్టపడుతుండొచ్చు. బట్ బాలయ్య బాబు గారి మీద ఎక్కలేని గౌరవం, ప్రేమ, అభిమానం పుట్టుకొస్తాయి అంతే. అది చరిత్ర, ఇంకా చెరిపేసేది లేదు. రైట్? ఆయన్ని కలిస్తే ఆయనకి అభిమానులుగా మారకుండా ఉండలేరంతే. అంత గొప్ప మనస్సు, అంత గొప్ప వ్యక్తిత్వం. వారికి సాల్యూట్ చేస్తూ సూపర్ రా మీరు. జై బాలయ్య. సూపర్. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి. సో బాలయ్య బాబు గారి కోసం అండ్ ఇక్కడ వచ్చినటువంటి డాలస్ పురం నందమూరి అభిమానుల కోసం, సినిమా అభిమానుల కోసం, మన బాలయ్య బాబు గారిని గుండెల్లో పెట్టుకున్న మీ అందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ అండి. కథానాయకుడు కాన్సెప్ట్ తో వస్తున్నారు. రాగమయూరి సింధూజ ఘట్టమనేని. ఒక్కసారి మరొక్కసారి ఆ పెద్ద ఆయన తలుచుకుందామండి. నందమూరి తారక రామారావు గారిని గుండెల్లో నింపుకొని ఈ పర్ఫార్మెన్స్ చూద్దామండి. సో ఇక్కడి బిడ్డలు పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. మరి ఇక్కడ ఉన్న మనం ఎంకరేజ్ చేయకపోతే ఎలా చెప్పండి? ఒక్కసారి ఇక్కడ పిల్లలందరికీ ఎంత బ్యూటిఫుల్ గా తయారై వచ్చారు చూడండి. తెలుగుదనం ముట్టి పడేలా. వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడి ఉంటారో వీళ్ళు ఎంత బుద్ధిగా తీర్చిదిద్దడానికి. సో పేరెంట్స్ కూడా ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఎంజాయ్ ద పర్ఫార్మెన్స్. అందరు వెళ్ళేట వచ్చారు. Gana kirti
ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు. సో మీరు ఇక్కడే ఉండండి రా. లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారయ్యా. చూడండి వారి సంస్కారం నిజంగా. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సూపర్ గా చేశారా, సూపర్ గా చేశారు. చాలా అందంగా ఉన్నారు. మీ మమ్మీ డాడీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పండి, మీ గురువు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పండి. వచ్చిందా మేడం? ఇందుజ గట్టమనేని గారు ఒక్కసారి వచ్చి కనిపించేయండి బాలీబాబు గారికి. మీరే కదా డిజైన్ చేసి. ఫాస్ట్ ఫాస్ట్ గా ఒకసారి గట్టిగా చెప్పట్లండి. ఇక్కడ ఉండి మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని, మన మహానుభావుల్ని మర్చిపోకుండా పిల్లల గుండెల్లో నింపుతున్నారు ఇలాంటి గురువులు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంటికి వెళ్ళాక మాత్రం దిష్టి మీరు తీసుకోండి, ఇలా కాటుకు తీసి బాలేబాబు కూడా పెట్టండి, ఆయన కూడా దిష్టి తగులుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇక వెళ్ళరా? ఆయన చూస్తూ అక్కడ ఉండిపోతే ఇక వాళ్ళు పనులున్నాయి మాకు. ఏమని చెప్తారా బాలేబాబుకి? We love you. Thank you. ఏంద్రా నీ గొడవ? ఇక్కడ పట్టీలు వజ్రాలు గిజ్రాలు ఓడిపోయిన చూడండి. అంటే మామూలుగా డాన్స్ అయిపోయిన తర్వాత కూడా ఆ డ్రెస్ తీసే వరకు ఈ మాట చెప్పాలంటే ఎన్టీఆర్ సార్ గురించి చరిత్రగా చెప్తుంటారండి. అంటే అంత ఆహార్యం వేసుకొని కొన్ని నగసిక పర్యంతం మేకప్ లో ఉంటూ కిలోలు బరువు మోస్తూ కూడా ఒక్కసారి కూడా కొడుకుపాటు తీయకుండా అలా కూర్చుంటూ సింహగర్జన చేస్తూ అలా ఉండేవారంట. దానవీర సూర్యకర్ణుడికి అలాంటి గెటప్లు వేసినప్పుడు అస్సలు అండ్ అదే పోలిక, అదే రాజస్వం అచ్చుగుద్దినట్టు ఈ మహానుభావుడి గారిని గుండె నిండా నింపుకొని ఇప్పుడు పిలిచే సమయం ఆసన్నమైంది. బాలయ్యబాబు గారి ఠాకు మహారాజ్ ప్రీ రిలీజ్ పండుగ మీ సమక్షంలో చేయడానికి కారణం ఆయనకు జగమంత కుటుంబం అండి. ఎక్కడ లేరు బాలయ్యబాబు గారి అభిమానులు. ఎటు చూసినా అభిమాన సంద్రమే. ఎందుకంటే ఆ మహానుభావుడు ఒక మహాసముద్రం. ఆ సముద్రంలో ఎంత లోతుకు వెళ్తే అన్ని ఖనిజాలు దొరుకుతాయి. అది వెలకట్టలేని సంద్రం అండి. హరుని పోలిన హృదయం. ఒక్కసారి గట్టిగా చప్పళ్ళతో స్వాగతం పలికితే మా బోలా బాలయ్య, మా బంగారు బాలయ్య, మా వర్సటైల్ బాలయ్య, మా ఠాకు మహారాజ్ బాలయ్య, the god of Moses స్టేజ్ పైకి రావాల్సిందిగా సగర్వంగా ఆహ్వానిస్తున్నాను. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 15 సంవత్సరాలుగా తను ఈ పదవిని అధిరోహించిన తర్వాత ఎన్ని వేల జీవితాల్లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నటువంటి క్యాన్సర్ పేషెంట్స్ కి పునర్జీవనం ఇచ్చినటువంటి సంజీవని ఇక్కడ నిలిచింది. కెమెరామెన్ బయటకు వస్తున్నాడు. అది మనిషి మహానుభావుడు అనుకుంటామో అది సంజీవని. ప్రాణం పోతే సంజీవని. దేవదూతలా మారి పేద బిడ్డల గుండెల్లో ప్రాణాన్ని నింపుతున్న ఈ మహానుభావుడికి శతకోటి వందనాలు తెలియజేస్తా. మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడవలసింది. బట్ బిఫోర్ దాట్ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ మనకిష్టమైన మంత్రం, ఏ పండుగ అయినా మనం జపించే మంత్రం, ఏ సెలబ్రేషన్ అయినా మనం జపించే మంత్రం, ఎవరిదైనా మనం జపించే మంత్రం ఏంటది? జై బాలయ్య. సరిపోలేదమ్మా సౌండ్. బాలయ్యబాబు గారు డైలాగ్ రావాలి. 1 2 3 జై ముందుగా మీ అందరికీ నా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేలైనంత ఆకాశానికి చిల్లుబడింది అన్నట్టుగా ఉంది. ఇసుకేస్తే నాలుగంత జనం అభిమాన కట్టలు తెచ్చుకొని ఇక్కడికి పిచ్చేసినాడు.
సినిమా అభిమానులందరికీ, నా అభిమానులందరికీ, ప్రేక్షక దేవుళ్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి వర్యులు గౌరవనీయులైన పెమ్మసాని చంద్రశేఖరరావు గారికి, అంటే రూరల్ డెవలప్మెంట్ మరియు కమ్యూనికేషన్స్ మంత్రివర్యులు అయిన పెమ్మసాని చంద్రశేఖరరావు గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన అందరూ కూడా ఎన్నో కేవలం డలార్స్ ఇచ్చే కాదు, మరి అటు మిగతా రాష్ట్రాల నుంచి కూడా, అటు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని దిక్కుల నుంచి, అమెరికా 4 చెరగల నుంచి ఇక్కడికి చేసిన నా తెలుగు ప్రజానికానికి, నా అభిమానులందరికీ, కళాభిమానులందరికీ నా హృదయపూర్వక సాగర్ తీరాలను దాటి ఖండాంతరాలలో తెలుగు భాషా సంస్కృతి దీపికలు వెలిగించి ముందుకి కీర్తి ఆర్జించి పెడుతున్న తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నీటి శంషి గ్రామంతో సాంకేతిక విజ్ఞానంతో వైద్య శాస్త్ర నైపుణ్యంతో వివిధ రంగాలలో మీ యొక్క నిష్ఠతతో మీరు అందిస్తున్న సేవ కేవలం మీకు ఇక్కడ తృప్తినివ్వడమే కాదు, ఇక్కడ ప్రజలకు సేవ చేయడమే కాదు, మీకు అక్కడ ప్రజల్లో కూడా ఎంతో గౌరవపూరితమైన స్థానాన్ని ఆర్జించి పెట్టాయి శాశ్వతంగా. దాంతో పాటు మన దేశ కీర్తిని కూడా ఇమ్మడింపు చేశారు మీరంతా. ఈ సందర్భంగా మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ అమెరికా దేశంలో ఈ యొక్క దేశము అటు రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక రంగాల్లో ఈ దేశానికి మీరు మీ సేవలు అందిస్తూ, అలాగే ఇక్కడ ప్రభుత్వాలకి మీ సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే ప్రభుత్వాలు కూడా మీరు అందించే ఈ సహాయ సహకారాలకు స్పందించి వారు కూడా మీ యొక్క బాగోగుల కోసం చేస్తున్న ప్రయత్నాలన్నింటికి కూడా వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా జనని జన్మ భూమిష్ట స్వర్గా తప్పి కరిగేసి, అంటే ఇక్కడ మీరు ఎంత సంపాదించినా అక్కడే ఖర్చు పెడతాం, మళ్ళీ తిరిగి ఇవ్వడం. ఎంత సంపాదించింది కాదు, మనం తిరిగి మన పుట్టిన గడ్డకి, మన పుట్టిన జాతికి, మన పుట్టిన కుటుంబానికి, మన పుట్టిన ఊరికి ఏమి మనం తిరిగి ఆ రుణం తెచ్చుకుంటున్నాం. నాన్నగారు ఎప్పుడు ఆయన జీవితంలో ఎప్పుడు రుణశేషం శత్రుశేషం అలాగే అగ్నిశేషం అంటారు, ఉంచకూడదు అంటారు. అంతేకాకుండా ఆయన మెడ్రాస్లో పెరిగి ఒక నటుడిగా ఎదిగాడు ఆయన. మరి ఆ నీళ్లు తాగి ఆ నీళ్లతో స్నానం చేసి పెరిగిన ఆయన, ఆ స్థాయికి వచ్చిన ఆయన తిరిగి చెన్నై కూడా తిరిగి నీళ్లు ఇచ్చారంటే నీళ్ల రుణం కూడా ఉంచుకోలేదు ఎన్టీఆర్. ఎన్టీఆర్ తిరిగి తెలుగు గంగ ద్వారా చెన్నైకి అయితే నగరానికి నీళ్లు లేవో తాగడానికి ఆ నీళ్లను కూడా తిరిగి ఇచ్చిన మహామనిషి నందమూరి తారక రామారావు. అంటే ముందుగా నాకు దది మీద జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంపూతుడు. అలాగే నాకు ఆయన కేవలం ఒక తండ్రి గారి కాకుండా నా గురువు, దైవం, ఆయన కారణ జన్ముడు, ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, అలాగే డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆయన ఈ శత జయంతి సందర్భంగా మొన్న మే 28న జరుపుకున్నాం. ఇక్కడ కూడా చాలా మన వాళ్ళందరూ కూడా జరుపుకున్నారు, మొత్తం అమెరికాలో జరుపుకున్నారు మన వాళ్ళంతా. అలాగే మొన్న ఆయన మొదటి సినిమా అయిన మన దేశం విడుదలయ్యి 75 సంవత్సరాలు పూర్తి కావడం, అలాగే నేను ఈ చలనచిత్ర పరిశ్రమలోకి వచ్చి 50 సంవత్సరాలు కావడం, ఇది ప్రపంచ రికార్డు. ఇంతవరకు ఎవ్వరూ ప్రపంచంలో 50 సంవత్సరాలు హీరోగా ఎవరు రాణించలేకపోయారు. ఒక 25-30 సంవత్సరాలు చేయడం,
తర్వాత రిటైర్ అవ్వడం, లేకపోతే వేరే క్యారెక్టర్ రోల్స్ కి వాళ్ళు షిఫ్ట్ అవ్వడం జరిగింది. కానీ ఒక హీరోగా 50 సంవత్సరాల ఘనత నాకు దక్కింది. అది ఆ పుట్టినందుకు బిడ్డగానే పుట్టినందుకు అది వాళ్ళ ఆశీస్సులు, కళమ్మ తల్లి ఆశీస్సులు, నా ప్రేక్షకుల ఆశీస్సులని నేను భావించుకుంటాను. అంటే రామారావు గురించి ఎంత చెప్పినా ఆ సూర్యుడిని వెలుతూ చూపించినట్టే అవుతుంది. ఆయన నడుస్తుంటే మరి పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, జానపదాలు జాబులీలు పాడాయి, సాంఘికాలు సామాజ మార్గమనాలు అయ్యాయి, పద్యం బదులెక్కింది, పాట నాట నిలిచింది. అలాగే కళమ్మ తల్లి కన్నుల పండుగ చేసుకుంది, గడగలలాడింది, గలగల నవ్వింది. మరి కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ మనం వెతికి చూసినా, ఎక్కడ మనం గాలించినా కూడా మరి అటువంటి ఒక నటుడు ఎవరైతే నటనలో బరకాయ ప్రవేశం చేసి అడుగడుగులో ఆ పాత్రను పుక్కుని ఎలాగైతే నటనకు జీవం పోశారో ఆయన, అలాగే ప్రతి పాత్రను అంటే ఒక రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, లేకపోతే భీముడు, ప్రతి నాయకుడు కానివ్వండి, నాయకుడు కానివ్వండి ఎలా ఉంటారు అంటే ఒక రామారావు గారు ఒక శిల్పాన్ని చెక్కి శిల్పి కూడా ఆయన ఒక కవళికలు చెక్కవలసిందే తప్ప, అంటే అటువంటి లార్జర్ దెన్ లైఫ్ జీవితం నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన ఆనాడు ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాడిని అని చాటి చెప్పే ఒక ధైర్యాన్ని, ఒక దిగువుని, ఒక ఆత్మవిశ్వాసాన్ని, అలాగే ఒక ఆవేశాన్ని వాడిని బయటికి తీసుకొచ్చి చెప్పే ఒక సత్తా ఇచ్చిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. అలాగే తెలుగుదేశం పార్టీ పెట్టి మరి ఆనాడు ఎంతో మంది ఈ రాజకీయాలకి దూరంగా ఉన్న ఎంతో మందిని, అసలు రాజకీయాలంటే కూడా తెలియని వాళ్ళని, ప్రతి తెలుగు బిడ్డ బొట్టు కొయ్యక ముందే రాజకీయాలేంటో తెలియజేసిన వాళ్ళలో చైతన్యం రగించిన ఒక మహా నాయకుడు నందమూరి తారక రామారావు. అందుకే నేను అంటుంటాను, ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు కాదు, అంటే నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజ నరసింహుడు. టీ అంటే తార మండలంలోని తారకుడు, ఆరంటే రాజాజు, రాజర్షి, రాజకీయ రమణీయ గమనీయ గుణాలు. అందుకే ఆయన అందరి గుండెలతో నిండుగా మెండుగా ఉండి నేను ఇప్పుడు మీకు అండగా అంటానని చెప్పి తెలుగుదేశానికి పార్టీని స్థాపించారు. ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రపంచంలో ఎవరు